హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్నాను సాంబార్ రెసిపీ. అండ్ ముందుగా సాంబార్ చేసుకునే ముందు మనం ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకొని తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం తాలింపు వేసి నేను చూపించినట్టుగా క్యారెట్స్, బ్రింజల్, ఆనియన్, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. అందులో కాస్త పసుపు వేసి బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ చింతపండు కాసేపటి ముందే నానబెట్టి తీసుకోవాలి. అప్పుడు బాగా బాయిల్ అయిన తర్వాత కాస్త చింతపండు, నానబెట్టుకున్న పప్పు, కాస్త స్పైస్కి కారం, సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇంకోవైపు ఇది మరిగినంత తర్వాత కొంచెం వెల్లుల్లి, నెక్స్ట్ ధనియా పోపు సామాన్లు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తర్వాత అది అందులోకి తాలింపు వేసి కాస్త లాస్ట్లో దించే ముందు కాస్త సాంబార్ పొడి వేసి గుమగుమలాడే సాంబార్ రెడీ. థ్యాంక్ యూ.